ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు. సో ఆయన మీద బుడద చల్లడానికి రెడీ ఉన్నారు అంటే ఆయన ఒక మాట మాట్లాడితే 100 మాటలు మాట్లాడతారు ఆపోజిట్ వాళ్ళు. దానికి మీకు అదే చెప్తానన్నా. ఇప్పుడు చెట్టుకి పళ్ళు కాస్తాయి, ఎండాకాలం మామిడికాయలు వస్తున్నాయి. మీ ఇంటికాడ చెట్టు ఉంటది, ఆ చెట్టు కింద మీ ఇల్లు ఉంది, అక్కడ పెంకుటిల్లు ఉంటది. అప్పుడు రాళ్ళు వేస్తే ఏమవుతుంది? నీ ఇల్లు పాడవుతుంది, ఇక్కడ మామిడి చెట్టుకి దెబ్బ తగులుతుంది. సేమ్ అదే దృష్టి పెట్టుకోండి. వైసీపీ పేటిఎం కుక్కలు ఏదో వాగుతుందని మీరు దాన్ని ప్రచారం చేసుకోకండి, ఓకేనా? వైసీపీ పేటిఎం కుక్కని వైసీపీ నుంచి వచ్చిన నేత విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు సింపుల్ గా. వైసీపీ వాళ్ళందరూ పేటిఎం బ్యాచ్, 5 రూపాయలు పేటిఎం కుక్కలని సింపుల్ గా. వాళ్ళ జాబులు మానేసి అది మానేసి ఓన్లీ ఈ ప్రచారం చేయడానికి ఉంటారు. అంబటి రాంబాబు గారికి కాపు ట్యాగ్ అని వేస్తున్నారు. ఆడు నిజంగా కాపులు వంశంలో పుట్టిన మేము సిగ్గుచేటుగా తలాలు దించుకుంటాం, మేము కాపులమే. అటువంటి వాళ్ళందరూ కూడా కాపులు అని చెప్పుకుని ట్యాగ్ వేసుకుని ఒక్క రాజకీయంలో పలుకుబడి చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగతో పోలుస్తారు వైసీపీ పేటిఎం కుక్కలు. మీరు అంబటి రాంబాబుని కానీ వంగవీటి మోహన్ రంగతో కానీ పోల్చిన ప్రతి ఒక్కరు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు కాదు. వెళ్ళి మీ అమ్మని మీ బాబుని అడగండి ఎంత మందికి పుట్టారో. లాస్ట్ క్వశ్చన్, మీ ఒపీనియన్ ప్రకారం ద బెస్ట్ పార్టీ ఇన్ ఏపీ ఏది అంటే ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ పార్టీ అది ఇదని కాదు, ఇప్పుడు పొలిటికల్ కింగ్ గా ఉన్నది, కింగ్ మేకర్ అయింది కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ మీరు ఏమన్నా అనుకోండి, 5 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చాడు, 5 అవతారాలు ఎత్తాడు. కలియుగ రాముడు కృష్ణుడు ఇలా 10 అవతారాలు. అలాగో ఒక పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పుట్టి ఒక సినిమా వర్గం నుంచి వచ్చి ఇప్పుడు పొలిటికల్ లో ఇండియాలో ప్రతి రాష్ట్రంలో అవతారం ఎత్తుతున్నాడు. ఒక్కసారి ఫస్ట్ లో జనసేన జెండా ఎక్కడ కాదు, ఊరు వాడ కాదు, ఎప్పటికన్నా ఢిల్లీ కోటలో కూడా జనసేన జెండా ఎగరేస్తానని సవాల్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ సవాల్కి దగ్గరలో ఉన్నాం, మీరు ఎవ్వరూ కంగారు పడద్దు. కానీ వైసీపీ పేటిఎం కుక్క చెప్తున్నాను, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ మాట్లాడే ముందు ఆ పోస్ట్ ఈ పోస్ట్ పెట్టిపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి. ఎందుకంటే ఒక జనసేన నాయకుడు గాని, ఒక కార్యకర్త గాని, ఒక అభిమాని గాని మాట్లాడారంటే గనక దాంట్లో వెనక ఎంతో కొంత నిజం ఉంటేనే వస్తే మాట్లాడతారు, లేదంటే మాట్లాడరు. మీలాగా 5 రూపాయలు పేటిఎం కోసం వచ్చేటోళ్ళు జన సైనికులు కాదు. మేము 10 సంవత్సరాలే కాదు, 11 సంవత్సరాలే కాదు, సొంత డబ్బు పెట్టుకొని పార్టీని నడిపించుకునేటోళ్ళు. మీకు ఇలాగా తండ్రి శవం మీద, బాబాయ్ శవాల మీద, అలాగని తల్లి చెల్లి ఆస్తుల మీద, వీటి మీద, లోట్ల మీద, ఎగ్గపాపుల మీద, ఎలకల పడతం మీద, ప్యాలెస్ల మీద, హాస్పిటల్ మీద, ఇవన్నిటి మీద తిన్న డబ్బుతో మేము పార్టీలు నడుపుతలేదు. సొంత డబ్బుతో కష్టపడి కూలీ అంటారు కదా, మేము కూలీలమే కష్టపడి పని చేసి చెమటూర్చి సంపాదించి కూలీలమే కాలరాగరేసుకొని చెప్తాం. మీకు ఇలాగా 5 రూపాయలు పేటిఎం కుక్కలం కాదు, అచ్చు కుక్కలం అయితే అస్సలా కాదు. ఇంకొక మాట, సో ఇప్పుడు జనసేన మనం చూసుకున్నట్టయితే రైల్వే కోడూరులో ఎమ్మెల్యే గారిని మనం చూసాము. ఒక ఇష్యూలో చాలా ఇబ్బంది అంటే సస్పెండ్ అయ్యారు. సో కళ్యాణ్ గారిని నువ్వు క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోయారు కాదు, సస్పెండ్ చేసింది ఎవరు? కళ్యాణ్ గారు. మరి ఇంకేం సమాధానం చెప్పాలి? నీకు సింపుల్ గా ట్యాగ్ అని చెప్పారు, సస్పెండ్ చేయగా చూసుకెళ్ళని. ఇప్పుడు ఆమె నిజంగా గనక తప్పు చేశారు, శ్రీధర్ గారు తప్పు చేశారు, ఆమె ఎందుకు నిలబడలేదు? నాన్ బెయిలబుల్ అరెస్ట్ వచ్చింది ఆమెకి, ఎందుకు వచ్చింది? ఫేక్ వీడియోలు ఇప్పుడు ఏఐలో పెడితే నేను చిన్న పిల్లవాడు కూడా ఉక్కు స్టాప్ వేస్తున్నాడు ఇప్పుడు ఏఐలోని. అటువంటి వీడియోలు ఎన్ని చేయలేము, ఎడిటింగ్ ఇప్పుడైతే ఏఐ వచ్చి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఏఐ రాకముందు కూడా ఇటువంటి ఎడిటింగ్లు ఎన్నో చేసి పెట్టారు లేదా? చాలా మంది ఎందుకన్నా వాళ్ళ మీద వీళ్ళ మీద జనసేన ఉన్న నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద శ్రీరెడ్డి గారు నుసుకెళ్ళి పోయినారు. శ్రీరెడ్డి గారు సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, అప్పుడు నన్ను బలి చేశారు, ఇప్పుడు ఈమెను బలి చేస్తున్నారు. చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకమ్మా ఈ బాధ అని చెప్పింది శ్రీరెడ్డి గారు. చిన్న స్టేట్మెంట్ ట్విట్టర్ లో పెట్టింది, కలిసి శ్రీరెడ్డి అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోండి. అది కొంతమంది ఏమంటారంటే జనసేనని కొన్ని నియోజకవర్గాల్లో తొక్కాలనే వాళ్ళ ఎమ్మెల్యేల పైన కుట్ర చేస్తున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలు తొక్కాలని జనసేన పార్టీ ఇప్పుడు ఏంటంటే వైసీపీకి ఏకి మేకలా గుచ్చుకుంది. ఇటు ఎత్తే గొయ్య, ఇటు ఎత్తే మేకు, ఇందులో కూర్చుంటే దోమ తీరిపోద్ది, ఇందులోకి దిగితే మొత్తానికి అదాపాతాలు అనుకుపోతాం. వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలక, ఏ రూట్లు ఎదగాలో తెలక వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా జనసేన వాళ్ళ మీద వేస్తున్నారు. వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా నోట్ చేసుకోమని పేటిఎం కుక్కలో వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా వైసీపీ వాళ్ళ మీద వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించినా జనాలు నమ్ముతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు అలా? జనం నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు రేపు పొద్దున్న నీ జాబ్ ఏంటంటే కెమెరా పెట్టుకోవాలి, యూట్యూబ్ లో వీడియో పెట్టాలి. నువ్వు అది మాత్రమే చూస్తావు. స్వతంత్రంగా వెళ్ళి ఆంధ్రాలో ఒక పల్లెటూరుకి వెళ్ళు,
ఒక పల్లెటూరులో ఒక అవ్వని అడుగు, ఒక చిన్న కుర్రోడిని అడుగు, స్కూల్కి వెళ్ళి నుంచి పెన్షన్ తీసుకుని మంచం మీద ఉన్న పెన్షన్ తీసుకుని ముసలోడి దాకా వృద్ధాభిమాని దాకా అడుగు, ఒక వికలాంగుని అడుగు, దివ్యాంగుని అడుగు, నీకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏటో చెప్తారు. నీకు ఇదంతా కాదు, మారుమూల గ్రామానికి వెళ్ళి అరకులో అటు సైడ్కి వెళ్ళి ఒక రోడ్డు వేయించి కరెంటు వెలిగించినాడు పవన్ కళ్యాణ్. అటువంటి వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుకుంటారు బ్రో? మీరు మైకులు ఉన్నాయి కదని ఇప్పుడు 100 ఛానళ్ళు ఉన్నాయి ఎక్కువ, 10 ఛానళ్ళు ఉన్నాయి ఎక్కువ. జనసేనలో మేము 10 పోస్టులు పెడతాం, వైసీపీ వాళ్ళు దాన్ని డామినేట్ చేయడానికి 5 రూపాయలు పేటిఎం కోసం 100 పోస్టులు పెడతారు. ఒక్క పోస్టుకి 100 పోస్టులు పెడతారు. ఆ 100 పోస్టులు కనిపిస్తారు, కానీ అక్కడ గుండెల్లో ఉండేది ఎవరు? పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్. అది